క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికి కూడా ఆ క్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నా. మనము గడిచిన 3 వారాలుగా దేవుని మీద ఆనుకునే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా క్రైస్తవులు దేవుని ఆనుకొని దేవుని మీద ఆధారపడాలి అన్న అంశాన్ని ధ్యానించాం. క్రైస్తవులు దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడాలి. రెండవదిగా క్రీస్తు ప్రభు రొమ్ము మీద ఆనుకొని జీవితాన్ని మార్చుకున్న యోహానును ధ్యానించాం. అనగా క్రీస్తు ప్రభు రొమ్ము మీద ఆనుకున్న శిష్యుడు దగ్గరగా ఉండి తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో నేర్చుకున్నాం. మూడవదిగా గడిచిన వారంలో ఎవరు దేవుని రొమ్మున ఆనుకుంటారంటే ఆయన పిల్లలు ఆడుకుంటారు. ఆయన పిల్లలు ఎవరు అన్నది ధ్యానించామండి. ఈ దినము క్రైస్తవులు ప్రభు సంఘమును ఆనుకోవాలి. క్రైస్తవులు ప్రభు సంఘమును ఆనుకోవాలి అన్న అంశాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నా. దేవుడు మనకు మంచి తలంపులు ఇచ్చినట్లుగా అందరూ కూడా మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదామండి. అనగా ఒకరు క్రైస్తవులు అయిన తర్వాత, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న తర్వాత వారు క్రీస్తు ప్రభులోనికి ప్రవేశిస్తారు. అనగా దేవుని వాక్యమని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని వారి పాపక్షమాపణ ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారు క్రీస్తు ప్రభులోనికి ప్రవేశిస్తారు. క్రీస్తు ప్రభు లోనికి అనగా క్రీస్తు ప్రభు శరీరంలోనికి, క్రీస్తు ప్రభు సంఘములోనికి వారు ప్రవేశిస్తారండి. అయితే ప్రవేశించిన తర్వాత ఆ క్రైస్తవులుగా మనము క్రీస్తు ప్రభులో ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే సంఘమును ఆనుకోవాలండి, క్రీస్తు ప్రభువును ఆనుకోవాలి. యోహాను ఏ విధంగా క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్నాడో మనము కూడా ఏం చేయాలంటే క్రీస్తు ప్రభువును ఆనుకోవాలి, క్రీస్తు ప్రభు సంఘమును ఆనుకోవాలి, క్రీస్తు ప్రభు యొక్క సహవాసాన్ని ఆనుకోవాలి. మనకు బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మనం చాలాసార్లు నేర్చుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి మనం చదివినట్లయితే, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభువును సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘము ఆయన అనగా క్రీస్తు ప్రభు శరీరం ఏంటంటే సంఘము. సమస్తము పూర్తిగా నింపుతున్న దాని సంపూర్ణమై ఉన్నది అంటాడు. ఆ సంఘము ఆయన శరీరము. కాబట్టి సంఘము క్రీస్తు ప్రభు శరీరము. ఆ శరీరానికి ఎవరు శిరస్సు అంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు ప్రభు శరీరములోనికి, క్రీస్తు ప్రభు సంఘములోనికి మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో క్రీస్తు ప్రభులోనికి మనం ప్రవేశిస్తాం. క్రీస్తు ప్రభులోనికి ప్రవేశించిన మనం ఏం చేయాలంటే సంఘమును ఆనుకుని ఉండాలి, సంఘ సహవాసములో ఉండాలి, సంఘముతో కలిసి తండ్రిని దేవుణ్ణి ఆరాధించాలి, సంఘముతో కలిసి అపోస్తుల బోధలో పెరగాలి, సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి, సంఘముతో కలిసి సంఘ కార్యక్రమాలలో పాలిభాగస్తులు కావాలి, సంఘ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలి. అనగా సంఘమును ఆనుకొని, సంఘములో మనము ఆనుకొని ప్రతి విషయంలో పాల్గొంటూ సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడాలండి. బాప్తిసం తీసుకోవడమే కాదు, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి క్రీస్తు ప్రభు బిడ్డలుగా చేయబడ్డమే కాదు, కానీ చేయబడిన తర్వాత ప్రతి క్రైస్తవులు సంఘానికి దూరంగా ఉండకూడదండి, సంఘమును ఆనుకొని ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే సంఘానికి దూరంగా ఉంటారు, సంఘాన్ని ఆనుకొని ఉండరు.
ఒక కుటుంబం మనకు కనిపిస్తుందండి. ప్రభు దినాలలో ఒక కుటుంబము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 7వ వచనంలో ఆ యొక్క కుటుంబం మనకు కనిపిస్తుంది. 18వ అధ్యాయం 7వ వచనంలో ఆ కుటుంబం అండి. చూడండి, అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. అనగా యూస్తు అనే అతను ఆయన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడంటే సమాజ మందిరమును ఆనుకొని కట్టుకున్నాడు. యూదులు సమాజ మందిరములో ఆరాధన చేసేవారు, సమాజ మందిరంలో కూడుకునేవారు. అనగా కూడుకునే స్థలములో యూదులు సంఘముగా కూడుకునే స్థలమును ఆనుకొని, ఎంత చక్కని భాగ్యం అండి. ఆ కుటుంబము ఆనుకొని ఉంది. దేనికంటే సమాజ మందిరానికి. ఈరోజు మనందరం కూడా సమాజంగా కూడుకుంటాం, ప్రభు సంఘంలో, ప్రభు సంఘముగా కూడుకుంటాం. మనము ప్రభు సంఘంగా కూడుకున్న ఈ యొక్క సమాజానికి మనం ఎట్లా ఉండాలంటే ఆనుకొని ఉండాలి, దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండి అపోస్తల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విడిచి యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండాలి. అనగా సంఘమును ఆనుకొని ఈ కార్యక్రమాలన్నీ జరిగించాలండి. సంఘ కార్యక్రమాలన్నీ జరిగించాలి. చాలామంది ఏం చేస్తారంటే సహవాసంగా కూడుకోరండి, సంఘమును ఆనుకోరు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి చాలామంది ఆన్లైన్లో దేవుని వాక్యం వినడానికి ఇష్టపడతారు, చర్చికి రాకుండా, సంఘంలో కూడుకోకుండా. కొంతమంది టీవీల ముందు ఆరాధన చేసేవారు చాలామంది ఉంటున్నారు. అయితే వాక్యం అలా చెప్పట్లేదండి. కొందరు మానుకూర్చున్నట్లుగా సమాజంగా కూడుట మానవద్దు. నువ్వు బాప్తిసం తీసుకున్నావా, నీ సహవాసం సంఘంతో ఉండాలి. సంఘ కార్యక్రమాల్లో నువ్వు పాలిభాగస్తులవ్వాలి, సంఘ పరిచర్యలో పాలిభాగస్తులవ్వాలి, సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడాలి. అంతేకాని సహవాసానికి దూరంగా ఉంటూ ఆన్లైన్లో టీవీల ముందు ఆరాధన చేయటమో అది దేవుని చిత్తం కాదండి. ఎందుకంటే కొందరు సమాజం పూట మానొద్దు అంటాడు. ఆదిమ సంఘము సహవాసంలో ఎట్లా ఉన్నారంటే ఎడతెగకున్నారు. ఎవరి పాటికి వాళ్ళు ఇళ్లలో కూడుకోలేదండి. అందరూ కలిసి సహవాసంగా కూడుకొని తండ్రిని దేవుణ్ణి ఆరాధన చేశారు, దేవుని వాక్యం విన్నారు, ప్రభు బలలో పాలిభాగస్తులవుతూ క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నారు. తండ్రిని దేవుణ్ణి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేశారు తండ్రిని దేవుణ్ణి అండి. కాబట్టి సహవాసంగా కూడుకోవాలి. ఇంటి దగ్గర కూర్చొని ఖాళీ సమయంలో అయితే ఆన్లైన్లో ఉండొచ్చు, దేవుని వాక్యం వినొచ్చు. కానీ ఆదివారము ప్రభు సంఘమును ఆనుకోవాలండి, సహవాసంగా కూడుకోవాలి. దేవుని చిత్తం అది. క్రైస్తువులైన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది. చాలామంది ఏం చేస్తారంటే సంఘాన్ని అవసరం కొద్దీ వాడుకుంటారు. చాలామంది అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు. అలాంటి వారు చాలామంది చూస్తాం. కొంతమంది ఆదివారం మాత్రం సంఘాన్ని ఆనుకుంటారు, మిగిలిన రోజంతా కూడా ఇష్టానుసారంగా ఉంటారు, సంఘ కార్యక్రమాల్లో పాలిభాగస్తులు కారండి. అనగా ఆదివారం మాత్రమే సంఘాన్ని కాదండి, సంఘాన్ని ఎప్పుడూ ఆనుకొని ఉండాలి. ఇంకొంతమంది అవసరానికి సంఘాన్ని ఉపయోగించుకుంటారు. బర్త్డేలు వచ్చినప్పుడు అప్పుడు కావాల సంఘము, సంఘస్థులు. పెళ్ళిళ్ళు వచ్చాయనుకోండి, పెళ్లి చేయాలి ఇంట్లో, అప్పుడు అవసరం వద్దు సంఘంతో, సంఘస్థులతో అవసరానికి వాడుకుంటుంటారు. ఇంకొంతమంది చనిపోయినప్పుడు అస్సలు సంఘంతో వారికి అటాచ్మెంట్స్ ఉండవు. చాలామందికి అండి ఆనుకొని ఉండరు, ఆరాధన చేయరు, సంఘ సహవాసం ఉండదు. చనిపోయినప్పుడు మాత్రం అప్పుడు సంఘం గుర్తు వస్తుంది. అప్పుడు సేవకుడు పరిగెత్తాలా, సేవకుడు చాకిరీ చేయాలా అనగా అప్పుడప్పుడు ఆనుకుంటుంటారు. అలాంటి వారికి మనం అయ్యా నువ్వు ఆదివారం చర్చికి రావటం లేదు, సంఘంతో నువ్వు ఆనుకున్నట్లేదు, సహవాసంలో ఉండట్లేదు, మేము రాము అని చెప్పామనుకోండి, ఏమంటారు? అమ్మ నా బూతులు తిరుపుతారు.
ఏదేదో మాట్లాడతారు, సువార్థికుల గురించి రకరకాల విమర్శిస్తారు, అవసరమైతే ఎక్కడెక్కడో సేవకులను కూడా తెచ్చుకుంటారు. తప్పండి అది. అవసరానికి సంఘాన్ని వాడుకోకూడదు. పెళ్ళిళ్ళప్పుడు మాత్రం అప్పుడు వస్తుంది సంఘం గుర్తండి. సేవకులప్పుడు గుర్తు వస్తారు, పెళ్ళి అయిపోతేనే మళ్ళా సంఘాన్ని ఆనుకోరండి. సంఘ పరిచర్యకు సహకరించరు చాలామంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తున్న క్రైస్తవులో ప్రభువును ఆనుకోవడమే కాకుండా సంఘమును ఆనుకొని జీవించాలండి. సంఘముతో అటాచ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా అండి. సంఘ కార్యక్రమాలలో పాలుభాగస్తులు అవ్వాలి. ఇంకా అంటాడండి, చక్కని మాట మనం గమనించినట్లయితే చూడండి, ఒక శ్రేష్టమైన మాటను మనం చూస్తామండి. ఆదిమ సంఘము గమనించినట్లయితే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనంలో మనం గమనించినట్లయితే 9వ అధ్యాయము కావున యూదయ గలిలయ సమరయ దేశముల అంతటను గమనించండి, సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచూ విస్తరించుచుండండి. అంత చక్కని మాట అండి. ఆదిమ సంఘం అంట యూదయ ప్రాంతములో, గలిలయ ప్రాంతములో, దేశమంతటా క్షేమాభివృద్ధి చెందుతుందంటండి. ఆదిమ సంఘము అంత క్షేమాభివృద్ధి చెందుతుంది అనగా క్షేమంగా ఉంటూ అభివృద్ధి చెందుతుందండి. సంఘములు ఏముందంట? సమాధానము కలిగి ఉందంటండి. ఈర్ష్య లేవు, ద్వేషం లేదు, అసూయ లేదు. చూడండి, గమనించండి, చారిత్రక సంఘాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. యూదయలో ఉన్న, సమరయలో ఉన్న, యెరూషలేములో ఉన్న ఈ సంఘాలన్నీ కూడా దాన్ని ఏమంటాడంటే సంఘము అంటాడండి. అందరూ పరిశుద్ధులు, క్రీస్తు ప్రభు శరీరము అందరండి. ఆ శరీరానికి శిరస్సు క్రీస్తు ప్రభువు. కాబట్టి చారిత్రక సంఘాన్ని గురించి చెబుతూ ఆదిమ చారిత్రక సంఘం ఎట్లా ఉందంటే క్షేమాభివృద్ధి చెందుతుందంటండి. వారందరూ ఎలా ఉన్నారంటే ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మ వలన ఆదరణ పొందుతున్నారు. అనగా భయం కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ పొందుతూ ఎప్పుడైతే మనం నడుచుకుంటూ ఉంటామో సంఘం ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి చెందుతుందండి. కాబట్టి మనము సంఘమును ఆనుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి క్రైస్తవులండి. గమనించండి, మొదటిగా దేవుడు వాక్యంలో హెచ్చరిక చేస్తున్నాడు, మనందరము కూడా సంఘమును ఆనుకొని ఉండాలి. రెండవదిగా సంఘమును ఆనుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘం క్షేమంగా ఉండాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. అక్కడ కూడా అంటే విస్తరించింది ఆదిమ సంఘం అండి. క్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, సమాధానం ఉండాలి. ఆ సంఘము అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఎప్పుడంటే మనము ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అండి, పరిశుద్ధాత్మ ఆదరణ పొందినప్పుడు. కనుక దేవుని బిడ్డలారా, క్రైస్తవులము అయ్యడమే కాదు కానీ క్రైస్తవులైన తర్వాత క్రీస్తు ప్రభువును ఆనుకొని ఉండడమే కాదు కానీ క్రీస్తు ప్రభు సంఘమును ఆనుకొని మనము జీవించాలండి. క్రీస్తు ప్రభు యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. ప్రభువునందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలి. అనగా సంఘము క్షేమము అభివృద్ధి పొందాలంటే, సంఘము సమాధానముగా ఉండాలంటే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అపోస్తులైనటువంటి పౌలు అపోస్తుల బోధ ద్వారా చక్కని మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. అంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది అంటాడు. అనగా సంఘమంతా కూడా విశ్వాస విషయం, ఒకే విశ్వాసం. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది కాదండి. విశ్వాసం ఒకటే,
ఆ విశ్వాసమే. విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, ప్రభువు ఒక్కడే, తండ్రి దేవుడు ఒక్కడే, సంఘము ఒక్కటే. కాబట్టి ఒకే విశ్వాసం. కాబట్టి విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయం, క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అనే జ్ఞానం విషయంలో ఈరోజు భిన్నాభిప్రాయాలు మనం చూస్తున్నాం. అయితే వాక్యం ఏం చెప్తుందంటే అందరూ ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఒకే అభిప్రాయము. జ్ఞాన విషయంలోనూ ఏమంటాడంటే ఏకత్వం పొంది, ఏకంగా ఉండాలండి. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలు వారు మగ వరకు ఇలాగ నియమించెను. కాబట్టి సంపూర్ణ పురుషులు అవ్వాలంటే, క్రీస్తు ప్రభువుకు సమరూపమైనటువంటి సంపూర్ణత మనకు కావాలంటే ఏమంటాడంటే పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు అంటాడు. క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘము. సంఘ క్షేమాభివృద్ధి చెందాలంటే, ఆ క్షేమాభివృద్ధి చెందటానికి, పరిచర్య ధర్మము జరగడానికి, పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాలి. సంఘ క్షేమాభివృద్ధి చెందాలి అంటే సంఘంలో ఏముండాలంటే వాక్యం ఉండాలి, వాక్యం ప్రకటించబడాలి. వాక్యం ద్వారా సంఘము క్షేమంగా ఉంటూ అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. అందుకు దేవుడు ఏం చేశాడంటే అపోస్తలుని ఏర్పాటు చేశాడు, ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, సువార్తికులను ఏర్పాటు చేశాడు, ఉపదేశకులను ఏర్పాటు చేశాడు, బోధకులను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అపోస్తులు లేరు. ఇప్పుడున్నారమ్మా అపోస్తులు లేరు. ఎందుకంటే అపోస్తులుగా ఉండడానికి క్రీస్తు ప్రభు మరణ సమాధి పునరుద్ధానికి సాక్షులుగా ఉంటేనే వారు అపోస్తులుగా ఉండడానికి అర్హులండి. కాబట్టి క్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని చూసిన వారు, తర్వాత ఆయన మరణాన్ని చూసిన వారు ఈ కాలంలో ఎవరు లేరు. కాబట్టి ఈ కాలంలో అపోస్తులుగా పిలువబడడానికి అర్హులే కాదు. ఎవరైనా అపోస్తులుగా పిలువబడితే వాళ్ళు అబద్ధికులు, ఖచ్చితంగా వాక్యం చెబుతుంది. కాబట్టి ఈరోజు అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు. అయితే వారు లేకపోయినా వారిచ్చిన వాక్యం ఉంది, రచనలు ఉన్నాయి, వారి పత్రికలు ఉన్నాయి. కాబట్టి వారి పత్రికల ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. అపోస్తుల బోధ ద్వారా వారు లేరు, అయినప్పటికీ వారి రచనల ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. రెండోదిగా సువార్తికులు ఉన్నారు సజీవంగా, బోధకులు ఉన్నారు సజీవంగా, ఉపదేశకులు ఉన్నారు సజీవంగా. కాబట్టి ఈరోజు సంఘంలో సువార్తికులు ఉన్నారు, ఎవాంజలిస్టులు ఉన్నారు, ప్రీచర్స్ ఉన్నారు, తర్వాత బోధించేవారు ఉన్నారు. వారందరూ ఏం చేయాలంటే అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడిచ్చిన బోధ కలుషితం కాకుండా చూసుకోవాలి, కాపాడుకోవాలండి. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి అవుతుంది. అందుకే కింద అంటాడండి చూడండి, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత గమనించండి. చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషులంట రకరకాల ఉపాయాలు పన్నుతారంటండి, మాయోపాల చేత ఇంకేమంటాడమ్మా, వంచనతో వంచిస్తారు. ఇది ఆశ చూపించి అది ఇస్తామని ఇది ఇస్తామనేసి ఆశ చూపించి వంచిస్తారు. వంచకులు ఈరోజు చాలామంది వంచకులు వంచిస్తూ ఏమంటాడమ్మా, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ, తర్వాత కుయుక్తి కూడా ఉందంట. మాయోపాయాలు ఉన్నాయి, వంచన ఉంది, కుయుక్తి ఉంది. ఈ కుయుక్తితో ఏం చేస్తున్నారంటే తప్పు మార్గానికి లాగుతారు. గమనించండి, సంఘ క్షేమాభివృద్ధి పొందాలంటే, సంఘము క్షేమంగా ఉండాలంటే దేవుడు అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, ఉపదేశకులను, బోధకులను దేవుడు నియమించాడు. అయితే కొందరు ఉన్నారు, వారు కుయుక్తితో పనిచేస్తారు, వారు వంచనతో పని చేస్తారు, వారు మోసంతో చేస్తారు, తప్పు మార్గానికి మిమ్మల్ని నడిపిస్తారు. కాబట్టి మీరేం చేస్తారంటే వారు తప్పు మార్గం లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమును అంటాడండి. వారేం చేస్తారంటే కల్పిస్తారు ఉపదేశాలని, అపోస్తుల బోధ కాని బోధలు చేస్తారు, దేవుడు చెప్పాడని చెప్తారు, కల్పిత గాథలు చేస్తారు. దేవుడు చెప్పాల్సినవన్నీ మనకు బైబిల్ గ్రంథంలో లిఖించాడండి అపోస్తుల ద్వారా. ఇంకా వేరే నీకు నాకు చెప్పాల్సింది ఏమీ లేదు. అయితే వీరు దేవుడు చెప్పారని అబద్ధ బోధలు చేస్తారు, కల్పిత బోధలు చేస్తూ
ఏం చేస్తారంటే వారు అటు ఇటు కొట్టుకుని పోవచ్చు చేత అలల చేత ఎగురు కొట్టబడిన వారమై ఉండక అంటాడండి. కాబట్టి చాలామంది తప్పు మార్గానికి తీసుకుపోయేదానికి కుయుక్తి ఉపయోగిస్తారు, వంచన ఉపయోగిస్తారు. తర్వాత ఇక్కడ ఏమంటాడంటే కుయుక్తితోనో వంచనతోనో మాయోపాయముల చేతనో అంటాడండి. మాయోపాల చేతనో తప్పు మార్గాలను బోధిస్తారో. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మనం పసిపిల్లలుగా ఉండకుండా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అలాంటి తప్పు బోధలను బోధించడానికి ఆస్కారం ఉంది. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే అలాంటి బోధలకు మీరు కొట్టుకొని పోవద్దు అంటాడు. కుయుక్తితో పనిచేసే వారు ఈరోజు చాలామంది ఉన్నారు, మయోపాలు చేసేవారు చాలామంది ఉన్నారు, వంచేవారు చాలామంది ఉన్నారు. తప్పు మార్గాన్ని నడిపించడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. మీరు అటు ఇటు కొట్టుకోపోవద్దు. మీకోసము అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, ఉపదేశకులు నియమించాము. కాబట్టి తప్పుడు బోధలకు వెళ్ళొద్దు అంటాడు. కాబట్టి అబద్ధ బోధను ఎప్పుడైతే మనం ఖండిస్తామో, అబద్ధ బోధను ఎప్పుడైతే మనం అబద్ధ బోధకు మనకు లోబడి గాలి కొట్టుకుపోకుండా ఉంటామో అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి అవుతుందండి. కాబట్టి సంఘమును ఆనుకొని సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడాలంటే అబద్ధ బోధలను మనము గ్రహించి ఖండించాలి. సంఘములోనికి రానికూడదండి. అపోస్తుల బోధ కాని బోధను సంఘములోనికి రానికూడదు, ఖండించాలి వాటిని. సాతానుడు కుయుక్తితో పనిచేస్తాడు. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి పొందాలంటే అది అపోస్తుల బోధ కాదా అని మనం గుర్తిరిగి అపోస్తుల బోధ కాని బోధను ఖండించి ఏం చేయాలంటే దాన్ని సంఘంలోనికి రానికూడదండి. ఎవరైనా సరే, ఎవరు బోధించినా మన సహోదరులు బోధిస్తూ ఉంటారు, సంతోషం. అపోస్తుల బోధ కాని బోధ బోధించకూడదు. అది కష్టమైనా అది ఏదైనా సరే అపోస్తుల బోధను బోధించాలి. వాక్యానుసారమైన క్రమం ఉండాలి. అలాంటి దానిని సంఘంలోనికి రానికూడదండి. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. కాబట్టి మనం బాప్తిజం తీసుకోవడమే కాదు, తీసుకున్న తర్వాత సంఘమును ఆనుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. వాక్యం ద్వారా దేవుడు మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత ఇంకొక మంచి మాట మనం గమనించినట్లయితే తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాము. మరోసారి జ్ఞాపకం 1వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే, మొదటి తిమోతి 1వ అధ్యాయం 3వ వచనం చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నా. మొదటి తిమోతి 1:3 నేను మాసుధోనికి వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితం లేని వంశములను, విశ్వాస సంబంధం దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టొద్దని ఆజ్ఞాపించుచున్నాను అంటాడు. ఆజ్ఞిస్తున్నాడండి. సత్యమునకు భిన్నమైన బోధ, అపోస్తుల బోధకు భిన్నమైన బోధ ఏదైనా దాన్ని లక్ష్య పెట్టొద్దు అంటాడు. దాన్ని విడిచిపెట్టమంటాడు. దాన్ని అనుసరించొద్దు అంటాడండి. చాలండి, మనం కొంచెం జ్ఞానం ఉపయోగిస్తే చాలు. క్రైస్తవులు అది ఏదైనా సరే దేవుడు అపోస్తుల ద్వారా ఈ యొక్క ఆచారం ఇచ్చాడా, ఇస్తే సంతోషం, అందరం చేద్దాం, ఈకపోతే దాన్ని వదిలేద్దాం అంతే. అపోస్తుల బోధ కాకుంటే దాన్ని వద్దు అంటాడండి. సత్యమునకు భిన్నమైన బోధ. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, సంఘ క్షేమాభివృద్ధి చెందాలంటే సత్యమునకు భిన్నమైన బోధన మనం ఖండించాలి. రకరకాల వాళ్ళు రకరకాలవి చెప్తుంటారో, ఏదేదో చెప్తుంటారో. అయితే ఒకటే మనకు అర్థం, మన దేవుడు ఇచ్చాడు, వాక్యమైన అర్థం ఇచ్చాడు. దాంట్లో మనం చూసుకుంటే అది రైటో రాంగా తెలిసిపోతుందండి. అది అపోస్తుల బోధ కాదా ఖచ్చితంగా తెలిసిపోతుంది. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి పొందాలంటే ప్రతి క్రైస్తవుడు సంఘాన్ని ఆనుకొని అనగా అబద్ధ బోధను ఖండించాలని వాక్యంలో హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే,
1:10 చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరులారా, గమనించండి, అనగా అందరికి, సహోదరులందరికీ, ప్రభు రక్తంలో కడగబడిన వారందరికీ హెచ్చరించే హెచ్చరిక ఏంటంటే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను. గమనించండి, ఏకభావము. ఎవ్వరు బోధించినా, ఎవ్వరు సంఘాన్ని నడిపించినా ఒకే క్రమము, ఒకే భావము, ఒకే తాత్పర్యము, ఏకభావం అండి. అనగా ఏకభావం ఎప్పుడు వస్తుందంటే, అపోస్తల బోధ బోధించినప్పుడు ఏకభావం వస్తుంది. ఒకే బోధ బోధించినప్పుడు, రకరకాల బోధలు అక్కడక్కడ లోకంలో ఉన్నవాడిని తీసుకొచ్చామనుకోండి, ఏకభావం రాదండి. కాబట్టి దేవుడు మనకిచ్చిన, క్రైస్తవులకు ఇచ్చిన ఒకే ఒక బోధ, అది అపోస్తల బోధ. ఆ అపోస్తల బోధ ప్రకారం ఎవరు బోధించినా, సంఘములు ఎవరు బోధించినా ఏకభావం ఉండాలి, ఒకే బోధ. రకరకాల బోధలు బోధించకూడదండి. అపోస్తల బోధ బోధించాలి, ఒకే పలుకుగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఒకే భావం, ఒకే పలుకు, ఒకే క్రమము, ఒకే సిద్ధాంతానికి లోబడే తత్వము. ఇక్కడ కుందేలులాగా బయటికి వెళ్ళి పిల్లిలాగా ఉండకూడదండి. చాలామంది ఇక్కడ ఒకలాగా ఉంటారు, బయటికి వెళ్ళి ఇంకొకలాగా ఉంటారు. ఇక్కడ ఒకలాగా, బయటికి వెళ్ళి ఒకలాగా కాదండి, ఒకేలాగా ఉండాలి, ఏకభావం ఉండాలి. ఇక్కడ ఒక బోధ, బయటికి వెళ్ళి ఒక బోధ కాదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా క్రీస్తు బోధ, అది అపోస్తల బోధ. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో, సంఘమును ఆనుకొని అబద్ధ బోధనను ఖండిస్తావో, అప్పుడు ఏమవుతుందంటే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు అవడమే కాదండి, క్రీస్తునికి బాప్తిసం తీసుకోవడమే కాదు, సంఘమును ఆనుకోవాలి, సంఘ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలి, సంఘ కార్యక్రమాల్లో పాలిభాగస్తులు అవ్వాలి, సంఘ అభివృద్ధికి పాటుపడాలి, సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడాలి, ఆనుకొని ఉండాలి. ఎప్పుడో ఒకసారి సంఘానికి రావడం అది తప్పు, బైబిల్ చెప్పే క్రమము కాదు. పండుగ క్రైస్తవులు అసలు క్రైస్తవులే కాదు, వివాహానికి వచ్చే క్రైస్తవులు అసలు క్రైస్తవులే కాదు, వివాహం కోసం వచ్చేవారు. అప్పుడప్పుడు వచ్చే క్రైస్తవులు అసలు క్రైస్తవులే కాదు. క్రైస్తవుడు అనివ్వడవాడు క్రీస్తు ప్రభును ఆనుకొని, క్రీస్తు ప్రభు సంఘాన్ని ఆనుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలని వాక్యం ద్వారా దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు, నేర్పిస్తున్నాడు మనకి. ఇప్పుడు ఒకసారి సంఘాన్ని ఆనుకోవడం కాదండి, ఇప్పుడు కూడా సంఘంతో కలిసి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, సంఘముతో కలిసి ప్రేమను పంచుకోవాలి, సంఘంతో కలిసి తండ్రి దేవుణ్ణి ఆరాధన చేయాలి, సంఘంతో కలిసి అన్ని కార్యక్రమాల్లో మనం పాలుభాగం అనుకొని ఉండడం అండి. అదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సంఘమును ఆనుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, రెండవదిగా ప్రతి క్రైస్తవుడు సంఘమును ఆనుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలి. మొట్టమొదటిగా సంఘమును ఆనుకోవాలని వాక్యం రచనక చేస్తున్నాడు. రెండవదిగా సంఘమును ఆనుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలంటే అబద్ధ బోధను మీరు ఖండించాలి. అపోస్తుల బోధ కాని బోధ ఏదైనా సరే అది దయ్యం నుంచి వచ్చింది, సాతాను నుంచి వచ్చింది అని మనం గుర్తెరిగితే మన సంఘము క్షేమాభివృద్ధి పొందుతుందండి. మూడవదిగా గమనించినట్లయితే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 3వ సంగతి, శ్రేష్టమైన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడండి. మనం చదువుకున్న పాఠ్య భాగము 14వ అధ్యాయం 3వ వచనంలో గమనించినట్లయితే, కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. పౌలు బర్నబాలండి. అక్కడ వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు, సువార్తకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు వారు ఏం చేశారంటే ప్రభువును ఆనుకున్నారు, సంఘమును ఆనుకున్నారు. క్రీస్తు ప్రభువును ఆనుకొని, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును ఆనుకున్నారో, సంఘమును ఆనుకున్నారో, ధైర్యముగా సువార్త ప్రకటించారు. ధైర్యముగా పరిస్థితులు సరిగా లేకనప్పుడు ఆనాడు అనేక మంది దొమ్మిదిగా
సహోదరుల మీద అనేక మంది రచ్చగొట్టినప్పుడు, అనేకులు ప్రభు వైపు తిరుగుతున్నారని వారు అసూయతో యూదులు ఏం చేశారంటే సహోదరుల మీద అనేక మంది రచ్చగొడతారండి. అప్పుడు పౌలు బర్నబాలో ప్రభువును ఆనుకున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, పరిస్థితులు బాగలేనప్పుడు ప్రభువును ఆనుకుని ధైర్యముగా సువార్తను ప్రకటించాడు. దేవుడంట వారి చేత సూచక్రియలను మహత్కార్యములను దేవుడు చేయించి ఇప్పుడంట ప్రభువుని ఆనుకున్నప్పుడు ధైర్యంగా సువార్త ప్రకటించడమే కాకుండా అక్కడ ఏం జరిగిందంటే సూచక్రియలను అద్భుత కార్యాలను వారితో చేయిస్తూ కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను అంటాడండి. కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచున్నాడు దేవుడు. అలాగా పౌలు బర్నబాలు వాడుకున్నాడండి. అనగా మూడోదిగా సంఘమును ఆనుకొని సువార్త ప్రకటించాలి. సంఘమును ఆనుకొని క్రైస్తవులు క్రీస్తులోనికి రావడమే కాదండి, క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభువును ఆనుకోవడమే కాదు, క్రీస్తు ప్రభు సంఘమును ఆనుకొని ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. పౌలు బర్నబాలో సువార్తను అలాగా ప్రకటించారండి. పౌలు బర్నబా, పేతురు కానీ, యోహానులు కానీ, అపోస్తలులు కానీ ఎవరి పరిచర్య అయినా వ్యక్తిగత పరిచర్య కాదు, ఇండివిజువల్ మినిస్ట్రీ కాదు, అది సంఘము ద్వారా జరుగుతున్న పరిచర్య. నిజంగా బైబిల్ క్రమము ఆలోచన చేస్తే చాలా శ్రేష్టమైన క్రమం అండి. ఈరోజు ఉన్న పరిస్థితులకు భిన్నంగా ఉంది బైబిల్ క్రమము. ఆ క్రమాన్ని తెలుసుకుంటే నువ్వు ధన్యుడువు. ఆ క్రమాన్ని గురించి ఆలోచన చేస్తే నీ జీవితము శ్రేష్టంగా ఉంటుందండి. ఈరోజు ఎవరు బైబిల్ క్రమాన్ని ఆలోచన చేయటం లేదు, తెలుసుకోవటం లేదు. దేవుడు సువార్త ప్రకటనను ఎవరికి అప్పగించాడంటే సంఘమునకు అప్పగించాడండి. సంఘమునకు. అందుకే క్రైస్తవులు ఏం చేయాలి? సంఘాన్ని ఆనుకోవాలి. దేవుని యొక్క చిత్తము గమనించినట్లయితే, దేవుని చిత్తాన్ని మనం గమనించినట్లయితే దేవుని చిత్తము చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి మనం చదివినట్లయితే చక్కని మాటను మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. మరోసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. 3వ అధ్యాయం 8 నుంచి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి అండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని ఐశ్వర్యములను అన్యజనులలో ప్రకటించుటకును సమస్తము సృష్టించిన దేవుని యందు పరిశుద్ధులందరిలో ఈ కృప అనుగ్రహించిన అంటాడు. చాలా క్లియర్గా అండి, చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము అనగా తండ్రిన దేవుడు క్రీస్తు యేసునందు చేసిన మారని సంకల్పము, నిత్య సంకల్పం, ఎప్పుడు ఉండే సంకల్పం. దేవుడు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం. సంకల్పం అంటే ఆయన ప్లాన్. ఆయన సంకల్పం ఏంటంటే జగత్తుకు పునాది ఏర్పడకొనిపే దేవుడు చేసిన సంకల్పం ఏంటంటే, తండ్రిన దేవుడు చేసిన సంకల్పము మనందరము క్రీస్తు యేసు ద్వారా తండ్రిన దేవునికి కుమారులు అవ్వాలనేది దేవుడి సంకల్పం అండి. ఎఫెసీయుల 1వ అధ్యాయంలో మనం మాట చూస్తాం. ఆ సంకల్పము అనేకులకి ఎట్లా తెలుస్తుంది? తర్వాత పరలోకములో ఉన్న ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము అంటాడండి. పరలోకంలో ఉన్న దూతలు కానీ అధికారులు కానీ అందరికీ దేవుని యొక్క జ్ఞానము తెలియజేయాలంటే
ఆ బాధ్యత ఎవరికి పెట్టాడంటే సంఘానికి పెట్టాడండి. సంఘం ద్వారా తెలియజేయాలి దేవునికి జ్ఞానము. క్రీస్తు యేసునందు దేవుని నిత్య సంకల్పము ఎవరి ద్వారా ప్రచురం చేయబడాలి? సంఘము ద్వారా. సంఘానికి సువార్త ప్రకటించే భారాన్ని ఇచ్చాడండి దేవుడండి. సువార్త ప్రకటన దేని ద్వారా జరగాలంటే సంఘము ద్వారా జరగాలి, సంఘము ద్వారా జరగాలి, సంఘము ద్వారా జరగాలి. సంఘానికి దేవుడిచ్చాడు ఆ యొక్క గొప్ప బాధ్యత. క్రైస్తవులు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తువు సంఘంలోకి మనం చేర్చబడతామో, సంఘంలోకి చేర్చబడిన తర్వాత మన బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించడమో మన బాధ్యత అండి. దేని ద్వారా అంటే సంఘము ద్వారా. సంఘము ద్వారా సువార్త ప్రకటించడం మన బాధ్యత అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. అపోస్తలుడు పౌలు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఫస్ట్ అమ్మ హింసకుడిగా ఉన్నాడు, దుష్టుడిగా ఉన్నాడు. క్రైస్తవులు అంటే చంపేవాడు, లోపల ఉన్న వాళ్ళని ఈడ్చుకొచ్చి చంపేసేవాడు. సన్హెద్రి సభ యొక్క ఆమోద ముద్ర తీసుకున్నాడు. క్రైస్తవ్యాన్ని సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అలాంటి సౌలు దేవుని చేత పిలువబడ్డాడు. సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు? దేవుడు పిలిచిన వెంటనే సౌలు వెళ్ళి మినిస్ట్రీ స్టార్ట్ చేశాడమ్మా. మినిస్ట్రీ స్టార్ట్ చేశాడా? నన్ను దేవుడు పిలిచాడు అని పాల్ మినిస్ట్రీస్ అని పెట్టాడా? పాల్ మినిస్ట్రీస్ అని పెట్టలేదండి. అననీయ దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడు అండి. అననీయ దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య పౌలు ఒకసారి చేర్చుకో సౌలుని అంటాడు. అక్కడ అననీయ దగ్గర అక్కడ ఉండి అననీయ అంటాడు, నువ్వు ఎందుకు ఇంకా తడువు చేస్తావు? లేచి ఆయన నామమున నీ పాపములు ఒప్పుకొని బాప్తిసము తీసుకో అంటాడు. అప్పుడు పౌలు బాప్తిసం తీసుకున్నాడండి. తీసుకున్న వెంటనే సువార్త ప్రకటన ప్రారంభించాలి. దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నన్ను పిలిచాడు అని సువార్త ప్రకటన ప్రారంభించలేదండి. కొద్ది రోజుల తర్వాత సౌలు అంటేనే సంఘం భయపడేది. యెరూషలేము సంఘం భయపడేది. బర్నబా సౌలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అలాంటి సౌలును తీసుకొనే యెరూషలేము సంఘముతో చేర్చాడు, పెద్దలతో చేర్చాడు. పెద్దలతో చేర్చి అప్పుడు ఆ సంఘము ద్వారా పెద్దల ద్వారా పౌలు సువార్త సేవకు పంపబడ్డాడండి. క్రమం అండి. మినిస్ట్రీ ఎట్లా జరుగుతుంది? పౌలు 3 సువార్త ప్రయాణాలు చేశాడండి. 3 సువార్త ప్రయాణాలు, ఎన్నో అద్భుతమైన ప్రయాణాలండి. ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతోమంది పెద్దలు నియమించాడు, ఎంతమంది సువార్తకులు నియమించాడు. ఓన్ మినిస్ట్రీ కాదు పౌలుదండి, సొంత మినిస్ట్రీ కాదు పౌలుది. సంఘము చేత మొదటి సువార్త ప్రయాణానికి వెళ్ళేటప్పుడు పౌలును సంఘము పంపిస్తుంది. పౌలు బర్నబానండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే చక్కని మాట. మనం అందుకు ఇలా ఉన్న సంఘము బర్నబా, నినేగా నడిపిన సిమియోనును, కునేరుడైన లూకియా, చతుర్థాధిపతిని హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండేది. దేంట్లో అంటే అంత్యోక సంఘంలో ఉన్నారండి. అనగా పౌలు బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘముతో కలిసి ఉంటున్నాడు. అంత్యోక సంఘంతో కలిసి ఉన్నాడు. ఆ సంఘములో అనేక మందితో పాటు సౌలు కూడా ఉన్నాడు, బర్నబా ఉన్నాడండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచిన వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. ఎవరు పంపించారమ్మా? సంఘం పంపిస్తుంది. ఏ సంఘం అంటే అంత్యోక సంఘము. అక్కడి నుంచి పౌలు బర్నబాలు మొదటి సువార్త ప్రయాణము చేశారండి. 15వ అధ్యాయంలో 2వ సువార్త ప్రయాణం, శీలతో కలిసి 2వ సువార్త ప్రయాణం చేస్తాడు పౌలు. ఇట్లాగా 3 సువార్త ప్రయాణాలండి పౌలు చేస్తాడు. ఎక్కడికి వెళ్ళొచ్చినా మళ్ళా సంఘానికి వచ్చి ఇన్ని ప్రాంతాలు నేను తిరిగాను, ఇన్ని చోట్ల ప్రభువుని అంగీకరించారు, ఇన్ని చోట్ల అద్భుత కార్యాలు జరిగాయి, ఇన్ని చోట్ల దేవుని నామం మహిమపరచబడి ఉంది. అన్ని విషయాలు సంఘ పెద్దలతోనూ
సంఘముతోనూ పంచుకుంటాడు. పేతురైనా సరే సువార్త పరిచర్యకి వెళ్ళిన తర్వాత, సంఘం ద్వారా వెళ్ళిన తర్వాత సంఘం ద్వారా వెళ్ళిన తర్వాత వచ్చి సంఘ పెద్దలను అనగా సంఘములకు అన్ని సంగతులు పంచుకుంటారు. పలాంచేట పలానా వాళ్ళు ఎదిరించారు, పలానా చోట ఇంతమంది క్రీస్తు యేసులకు బాప్తిసం తీసుకున్నారు. అట్లాగా సంఘము సంఘ పెద్దల ద్వారా పంపించబడిన వారు సువార్త పనిని చేశారండి. అపోస్తలుడైన పౌలు ఎక్కడ కానీ పాల్ మినిస్ట్రీస్ అని పెట్టుకోలేదు, పాల్ ఫౌండేషన్ అని పెట్టుకోలేదు. పెట్టుకున్నాడమ్మా? పాల్ ఫౌండేషన్ అని పెట్టుకున్నాడా? పీటర్ ఫౌండేషన్ అని పెట్టుకున్నాడా? ఫౌండరు అని పెట్టుకున్నాడా? యాకోబు గారు ఏమన్నా పెట్టుకున్నారా? యాకోబు పరిచర్యలు, ఇమ్మానుయేలు పరిచర్యలు ఎవరు పెట్టుకున్నారండి బైబిల్ గ్రంథంలో? సంఘ పెద్దలు పంపించారు. సంఘం పంపిస్తుంది సువార్థికులను. అప్పుడు ఒకే క్రమం ఉంటుంది, ఏకభావం ఉంటుంది, ఒకే బోధం ఉంటుంది. దేవుడు నన్ను పిలిచాడు అని ఒక మిరాకల్ మినిస్ట్రీ పెట్టేసేసి ఆ ఊరికి వెళ్ళేసేసి ఆ ఊరిలో ఒక చర్చి ప్రారంభిస్తారు. బైబిల్ చెప్పే క్రమం కాదండి. సువార్త పరిచర్యను, సువార్త పనిని దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఈరోజు 47,000 మత శాఖలు ఉన్నాయి. 47,000 మత శాఖలు, ఒక్కొక్కరు ఒక మినిస్ట్రీ, వాళ్ళ పేర్ల మీద. ఇప్పుడు పవన్ ఉన్నాడు, పవన్కి ఒక 10 లక్షలు డబ్బు వచ్చిన వెంటనే పవన్ మినిస్ట్రీస్ అని పెట్టి సువార్త సేవ చేసుకోండి, అది వాక్యానుసారం అంటే ఎట్టి పరిస్థితులు అది వాక్యానుసారము కాదండి. పౌలు కానీ, పేతురు కానీ, బర్నబా కానీ అందరూ కూడా సంఘం ద్వారా పంపించబడి సువార్త ప్రకటించబడ్డారు. ఇప్పుడు ఒక ఊరికి సేవకు వెళ్ళాలంటే, లేకపోతే పలాని గ్రామంలో మనం సువార్త ప్రకటించాలంటే సంఘంలో ఉన్న పెద్దలు సంఘం ఏం చేయాలంటే ఒకరిని ఎన్నుకొని వారిని పంపించాలి. అక్కడ అతను ప్రయాసపడేదానికి, అక్కడ సంఘం ఏర్పడే వరకు మన సంఘం, మన పెద్దలు ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. అతని పోషణ బాధ్యత అంతా కూడా ఈ సంఘానిదే అండి. అక్కడ సంఘం ఏర్పడిన తర్వాత అక్కడ పెద్దలను ఏర్పాటు చేసి, అక్కడ సువార్థకులను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి వేరే వాళ్ళకి పంపించాలి. బైబిల్ చెప్పే క్రమం అండి ఇది. అప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఒకే క్రమం వెళ్తుంది, ఒకే క్రమం వెళ్తుంది. కాబట్టి పౌలు, శీల, తిమోతి, బర్నబా ఎవ్వరూ సువార్త ప్రకటించినా ఒకే సువార్త వెళ్ళింది, ఒకే బోధ వెళ్ళింది, ఒకే క్రమం వెళ్ళింది. ఈరోజు ఒకే బోధ ఉందా? ఒకే క్రమం ఉందా? ఒకే సువార్త ఉందా? కారణం ఏంటంటే బైబిల్ ప్రకారము అనుసరించటం లేదు. బైబిల్ క్రమాన్ని, సువార్త ప్రకటించే దానికి పంపించే వారిని సంఘంలో పెద్దలు ఉండాలి. ఆ పెద్దల ద్వారా సువార్థికులు పంపబడాలి, సంఘం పంపించాలి. అప్పుడు ఇక్కడి క్రమమే అక్కడ ఉంటుంది, అక్కడి క్రమమే అక్కడ ఉంటుంది. ఎఫెస్కి వెళ్ళాడు పౌలండి, ఎఫెస్లో సంఘం స్థాపించబడింది. అక్కడ సంఘం పెద్దలను ఏర్పాటు చేశాడు, తిమోతిని సువార్థికుడిగా పెట్టాడు. ఆ ఎఫెసు నుంచి ఇంకొక సువార్థికుడిని పంపిస్తారు ఆ పెద్దలు, ఆ సంఘం అండి. అట్లా సంఘం విస్తరించాలి. అంతేకాని ఎవరి పాటికి వాళ్ళు మినిస్ట్రీస్ అని పెట్టుకొని, ఎవరి పాటికి వాళ్ళు సంఘాలు పెట్టుకొని, ఎవరి పాటికి వాళ్ళు పేరు ప్రఖ్యాతుల కోసం, ధనం కోసం బైబిల్ క్రమాన్ని ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు. అందుకే అంటాడు, నువ్వు తెలుసుకుంటే నువ్వు ధన్యుడువు, బైబిల్ క్రమాన్ని తెలుసుకుంటే ధన్యుడువు. దేవుడు పిలుస్తున్నాడు మనందరినీ అండి, సువార్త ద్వారా పిలుస్తున్నాడు, అపోస్తలుల బోధ ద్వారా పిలుస్తున్నాడు. నువ్వు పిలుపునందుకొని క్రీస్తు యేసువుకు బాప్తిసం తీసుకుంటే సంఘంతో అంటుకట్టబడతావు. సంఘంలో నువ్వు యోగుడు అంటే అప్పుడు నిన్ను సువార్త సేవకు పంపిస్తాడు. అది క్రమం అండి. నువ్వు బైబిల్ తీసుకొని వచ్చి బాప్తిసం తీసుకున్న వెంటనే ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసి సువార్త ప్రకటించడం కాదు బైబిల్ చెప్పే క్రమం అండి. ప్రియజన్ బిడ్డలారా, సంఘంతో అంటుకట్టు ఉండాలి, సంఘాన్ని ఆనుకోవాలి. ఈరోజు ఇన్ని 47,000 డినామినేషన్స్ రావడానికి కారణం ఏంటంటే ఎవరి పాటికి వాళ్ళు బైబిల్ క్రమాన్ని పాటించకుండా ఎవరి పాటికి వాళ్ళు మినిస్ట్రీస్ని స్టార్ట్ చేయడం బట్టి రకరకాల బోధలు, రకరకాల క్రమాలు, రకరకాలటువంటి ఇవన్నీ వస్తున్నాయి. ఇలాంటి టైంలో మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అది రైటా రాంగా తెలుసుకోవాలి. కాబట్టి ప్రియజన్ బిడ్డలారా, దేవుడు వాక్యం ద్వారా మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. సువార్త ప్రకటన జరగాలి, సంతోషము.
ఆ బాధ్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడంటే సంఘం ద్వారా సంఘానికి దేవుడు ఇచ్చాడండి. ఆ సంఘము ఎవరైనా తను గమనించండి, పేతురు కానీ యాకోబు కానీ ప్రతి ఒక్కరూ సంఘము ద్వారా సువార్త పని చేసిన వారే కానీ ఇండివిజువల్గా వెళ్ళి సువార్త చేసిన వారు కారు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘమును ఆనుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత, క్రీస్తులకు వచ్చిన తర్వాత సంఘమును ఆనుకొని సువార్త ప్రకటనలో మనము పాలిభాగస్తులు అవ్వాలి. ప్రకటించేవారు ఉంటారు, బైబిల్ అందులో ఉంటాడు, సహకారులు అంటాడు. పౌలుకు సహకారులు డబ్బున్న వాళ్ళు ఉన్నారు, బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ పనికి సువార్త పనికి సహకరించారు. అకుల ప్రిస్కిల్లో ఉన్నారు, రకరకాల చాలామంది స్త్రీలు ఉన్నారు. కొంతమంది వండి పెడతారు, కొంతమంది పరిచర్య చేస్తారు, పరిచారకులుగా ఉంటారు. అలాగా సువార్త ప్రకటనకు మనం ఏం చేయాలంటే సహకారులుగా ఉండాలి. ఎప్పుడు ఉంటామంటే సంఘాన్ని అనుకున్నప్పుడు. నువ్వు ఏదైనా సువార్త ప్రకటనకు నువ్వు సహకరిస్తే, సంఘాన్ని ఆనుకొని సహకరిస్తే అది నిజంగా చాలా దీవెనకరం అండి. కాబట్టి సంఘాన్ని ఆనుకున్నప్పుడే ఈ పని నువ్వు చేయగలవు. ఒకరి కోసం వండి పెడతావా, ఒక సువార్తికుని కోసం, లేకపోతే ఒక మీటింగ్లో కొంతమంది పరిశుద్ధుల కోసం సహకారం అండి, అది ఉపకార ధర్మం చేయడం. కాబట్టి అలాగా సంఘమును ఆనుకొని సువార్త ప్రకటన చేయాలి. సంఘమును ఆనుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలి. తర్వాత ఇంకొక మాటను దేవుడు మనందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాడండి. సంఘం కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థించేవారుగా ఉండాలి. సంఘము కోసం మనందరూ కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. అసలుగా పరిచారకులు పంపించడమే కాదు కానీ, సువార్థకులు పంపించడమే కాదు కానీ, సేవకులను పంపించడమే కాదు కానీ, వారి కొరకు ప్రార్థన చేస్తూ వారికి అన్ని కూడా సహకరించాలని లేఖనాల ద్వారా హెచ్చరిక చేస్తాను. అందుకే సంఘమును ఆనుకొని ప్రార్థించే క్రైస్తవులుగా మనం ఉండాలి. సంఘమును ఆనుకొని ప్రార్థించే క్రైస్తవులుగా. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి మనం చదివినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి అండి. ప్రార్థన నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై నేను బంధకములలో ఉంచబడుటకు మా కొరకు ప్రార్థన చేయండి. సంఘము చేయవలసిన పని ప్రకటించే సువార్థకుల కొరకు ఏం చేయాలంటే సంఘమును ఆనుకొని, ప్రతి క్రైస్తవుడు సంఘమును ఆనుకొని ప్రార్థించాలి, విజ్ఞాపనలు చేయాలి, యాచనలు చేయాలి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థించాడు. కాబట్టి బంధకాల్లో ఉన్నప్పుడు, క్రీస్తు మర్మాన్ని ప్రకటించేటప్పుడు సంఘముగా మనం ఏం చేయాలంటే సంఘమును ఆనుకొని సంఘ సేవకుల కొరకు, సువార్త ప్రకటించే వారి కొరకు, బంధకాల్లో ఉన్న వారి కొరకు, అక్కర్లో ఉన్న వారి కొరకు అందరూ ప్రార్థించేవారుగా ఉండాలండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటాడు దేవుడు అండి. ప్రతినిత్యం ప్రార్థన చేయమంటాడు, విజ్ఞాపన చేయమంటాడు. కాబట్టి సంఘమును ఆనుకొని ప్రార్థించే క్రైస్తవులుగా మనం ఉండాలి. సంఘమును ఆనుకొని సువార్త ప్రకటించే వారుగా ఉండాలి. సంఘమును ఆనుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. సంఘమును ఆనుకొని సహవాసంలో ఉండాలి. వాక్యం ద్వారా దేవుడు మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. ఆఖరణ ఒక మాట మీతో చెప్పి నేను ముగిచ్చేస్తానండి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం గమనించినట్లయితే, మొదటి కొరింథీ 12:27 అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములై ఉన్నారు. చాలన్నా కనుక 5వ సంగతి గమనించినట్లయితే, ప్రతి అవయము శరీరాభివృద్ధికి పాటుపడాలి. ప్రతి క్రైస్తవుడు సంఘ అభివృద్ధికి పాటుపడాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. మనందరం ఎవరు అంటే క్రీస్తు ప్రభు సంఘము. క్రీస్తు ప్రభు సంఘం అంటే ఆయన శరీరము. కాబట్టి మనందరం కూడా ఎవరు? క్రీస్తు ప్రభు యొక్క శరీరము. ఆ శరీరంలో మనందరము
అవయవములను అంటాడు. 18 వచనం చూన్నాను, అదే అధ్యాయం 18 వచనం. అయితే దేవుడు ఆ అవయవంలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము అవయవముల్లో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచి గమనించండి. శరీరము, సంఘం అనే శరీరంలో మనందరము అవయవములము వాక్యం చెబుతుందండి. సంఘం అనే శరీరంకు శిరస్సు క్రీస్తు వాక్యం చెబుతుంది. ఈ అవయవాలన్నింటినీ శరీరంలో ఎవరు అమర్చారు అంటే దేవుడు అమర్చాడు. ఇప్పుడు ఉదాహరణకు మన శరీరం ఉంది. ఈ శరీరంలో అవయవాలు ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, మెదడు ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, తర్వాత నోరు ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, గుండె ఉంది, కిడ్నీలు ఉన్నాయి, లివర్ ఉంది, జీర్ణాశయం ఉంది, ప్రేగులు ఉన్నాయి. అనగా అవన్నీ అవయవాలు, రక్తనాళాలు ఉన్నాయి, కండరాలు ఉన్నాయి. ఇవి అవయవాలన్నీ కూడా శరీరంలో అమర్చింది ఎవరంటే దేవుడండి. అట్లాగే సంఘమైన శరీరంలో మనందరినీ ఒక్కొక్క అవయముగా దేవుడు అమర్చాడు. సంఘములో ఒక అవయముగా శరీరంలో ఎట్లా అవయవాలు ఉన్నాయో అట్లా సంఘములో మనందరినీ కూడా అవయములుగా దేవుడు అమర్చాడు. ఇప్పుడు ఉదాహరణకు ఈ అవయవాలన్నీ పనిచేస్తే కానీ శరీరము అభివృద్ధి పొందదండి. ఇప్పుడు చిన్నపిల్లవాడు పుడతాడు, వాడు రోజు రోజుకి అభివృద్ధి పొందాలంటే కిడ్నీ పనిచేయాలా, గుండె పనిచేయాలా, కాలు చేతులు పనిచేయాలా, జీర్ణాశయం పనిచేయాలా, అన్ని శరీర భాగాలన్నీ పనిచేస్తే తప్ప ఆ పిల్లోడు ఎదగడండి. ఒక పరిపూర్ణ మనిషి కాడు. ఒక యవనస్తుడు, పరిపూర్ణ యవనస్తుడు, బలిష్ఠుడు కావాలంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ పనిచేయాలి. ఒక అవయవం పనిచేయలేదు అనుకోండి, కిడ్నీ పనిచేయడం మానేసింది అనుకోండి, శరీరం అభివృద్ధి పొందుతుందా? ఏమ్మా, అభివృద్ధి పొందుతుందా? లివర్ పనిచేయడం మానేసింది అనుకోండి, అభివృద్ధి పొందుతుందా? లేదండి, రోగం వచ్చేస్తుంది, క్షీణించిపోద్ది శరీరం అభివృద్ధి పొందదు. కాబట్టి దేవుడు నిన్ను లివర్గా పెట్టాడో, కిడ్నీగా పెట్టాడో, రక్తనాళాలుగా పెట్టాడో, లేకపోతే కళ్ళగా పెట్టాడో ప్రభు శరీరంలో అండి, ప్రభు సంఘంలో నువ్వేం చేయాలి? పని చేయకుండా ఉంటే గినా ప్రభు శరీరము అభివృద్ధి పొందుతుందమ్మా, అభివృద్ధి పొందుతుందా? రోగం వచ్చేస్తుంది. కాబట్టి నిన్ను దేవుడు అమర్చాడు. ఎక్కడంటే తన శరీరం అనే సంఘములో నిన్ను ఒక అవయవంగా పెట్టాడు, ఒక చెయ్యిగా పెట్టాడు అనుకోండి. చెయ్యి చేసే పనులన్నీ అప్పుడు ఒక చెయ్యిగా పెడితే ఆ చెయ్యి ఎవరిదంటే క్రీస్తు యేసు చెయ్యండి. తల క్రీస్తు యేసుది, శరీరం క్రీస్తు యేసుది. ఆ చెయ్యిగా నిన్ను పెట్టాడంటే ఈ చెయ్యి ఎవరిదంటే క్రీస్తు యేసు చెయ్యి. ఈ కన్ను ఎవరిదంటే క్రీస్తు యేసు కన్ను. ఈ నోరు ఎవరిదంటే క్రీస్తు యేసు నోరు. అంటే క్రీస్తు ప్రభు శరీరం మనం అందరం అండి. మనందరం అలా ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు నోరు పాపం చేస్తుందా? బూతు మాటలు మాట్లాడుతుందా? క్రీస్తు ప్రభు చెయ్యి లంచం తీసుకుంటుందా? క్రీస్తు ప్రభు పాదాలు అపవిత్రమైన స్థలానికి వెళ్తాయా? క్రీస్తు ప్రభు చెవులు సినిమా పాటలు వింటాయా? గమనించండి ప్రియని బిడ్డ, నిన్ను ఒక అవయవంగా క్రీస్తు శరీరంలో ఉంచాడు. మనందరము క్రీస్తు ప్రభు సంఘములో ఒక అవయవులు మనము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభు నిన్ను దీంట్లో పెట్టాడో, నేను క్రీస్తు ప్రభు చెయ్యిని. ఎవరు నువ్వు అంటే నేను క్రీస్తు ప్రభు చెయ్యిని. ఈ చెయ్యి క్రీస్తు ప్రభు శరీరము కొరకు అని క్రీస్తు ప్రభు సంఘం కొరకు ప్రయాసపడాలి, పని చేయాలి. కిడ్నీగా ఉంటే కిడ్నీలాగా పనిచేయాలి, గుండెగా ఉంటే గుండెలాగా పనిచేయాలి. గుండె అన్నిటికీ పంపింగ్ చేస్తుంటుంది. కొన్ని శరీర భాగాలు శక్తినిస్తాయి, కొన్ని శరీర భాగాలు కనిపిస్తూ పనిచేస్తాయి. చేతులన్నీ కనిపిస్తాయి, కాళ్ళు కనిపిస్తాయి. కనిపించి పనిచేసే భాగాలు కొన్ని, కనిపించకుండా పనిచేసే భాగాలు కొన్ని అండి. కాబట్టి పరిచర్యలో కనిపించి పరిచర్య చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సేవకులు సువార్త పని చేస్తున్నారు, సంతోషం, వారు కనిపిస్తారు. కనిపించకుండా కిడ్నీలాగా పనిచేసేవాళ్ళు, కనిపించకుండా హార్ట్ లాగా పనిచేసేవారు, కనిపించకుండా లివర్ లాగా పనిచేసేవాళ్ళు. అనగా బయటి అవయవాల కంటే లోపల అవయవాలుగా పనిచేసేవారు. పైకి స్త్రీలు పని కనిపించకపోవచ్చు, వాళ్ళ స్త్రీల పని అండి పరిచర్యలో. అయితే లోపల వారు చేసే ప్రార్థన, వారిచ్చే సహకారం, సంఘానికి వారిచ్చే ప్రోత్సాహము నిజంగా బయట అవయవాల కన్నా చాలా గొప్పవండి. కాబట్టి కనిపించకుండా ఎంతమంది పరిచర్యకు పనిచేస్తుంటారు. అలాంటి భాగ్యము దేవుడు మనకిచ్చాడండి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనందరము శరీరంలో అవయవాలం, మనందరం అవయవాలము.
నువ్వు అవయవంగా ఉన్నప్పుడు నేను పని చేయను అంటే ఏమవుతుందంటే శరీరము రోగం వస్తుందండి, అభివృద్ధి చెందదు. కాబట్టి నువ్వు శరీరంలో భాగం అంటే నువ్వు ఖచ్చితంగా పని చేయాలి. చాలామంది శరీరంలోనే ఉంటారు, శరీరంలోనే ఉంటారు కానీ పని చేయరు. శరీరంలోనే ఉంటారు, వాళ్ళు సంఘంలోనే ఉంటారు. సంఘం కోసం ఒక్క పొల్ల తీసి అట్ట బెటరు, ₹1 కానుక ఇవ్వరు, ఏ పనికి సహకరించరు. దేంట్లో ఉంటారు? ప్రభు సంఘంలోనే ఉంటారు, అవయవాలుగానే ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఊచ చెయ్యి అంటారు. ఏమంటారమ్మా అలాంటి వాళ్ళని? ఊచ చెయ్యి శరీరంలోనే ఉంటుంది కానీ పని చేయదు. ఊచ కాలు శరీరంలోనే ఉంటుంది కానీ పని చేయదు. అనగా పేరుకు కాలు ఉంది, పేరుకు చెయ్యి ఉంది. ఈరోజు చాలామంది పేరుకు సంఘ సభ్యులు శరీర అవయాలు పని చేయరు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు పని చేస్తే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, శరీరం అభివృద్ధి పొందుతుంది, శరీరం ఒక పరిపూర్ణ శరీరంగా తయారవుతుందండి. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మనందరం కూడా పని చేసేవారుగా ఉండాలి. చాలామంది ఏం చేశారంటే పని చేసేవారిని కూడా చెడగొడతారు. నీకేమంత అవసరం వాడు చేయడానికి అంటారు. ఏమంటారు? నీకేమి అంత అవసరం. ప్రియమైన బిడ్డలారా, మనం ఏం చేసినా, ఒక్క పని చేసినా ఈ పని నా ప్రభు శరీర అభివృద్ధి అని గుర్తుపెట్టుకోండి అంతే. ఊడ్చారో ఇది నా ప్రభు శరీర అభివృద్ధి, సంఘ అభివృద్ధి. నన్ను శరీరంలో ఉంచాడు కనుక శరీర అభివృద్ధి కొరకు నేను పాటుపడతాను. ఒక నిర్ణయం మనం తీసుకొని సంఘాన్ని ఆనుకొని ఉండాలండి. ఆనుకొని ఒక అవయవముగా శరీర అభివృద్ధికి మనందరము పాటుపడాలి. మనకెందుకులే అనుకుంటే నువ్వు ఊచ చెయ్యి ఉండి కూడా లేనటువంటి చెయ్యి అండి. పక్షపాతం వచ్చిన వాళ్ళకి శరీర భాగాలు ఉంటాయి కానీ పనిచేయవు. ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా ఉంటారు కానీ సంఘానికి ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటారు. చాలా దురదృష్టం అండి. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. నువ్వు క్రైస్తవుడైన తర్వాత, క్రీస్తులకు బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తును ఆనుకోవడమే కాదో క్రీస్తు ప్రభు సంఘాన్ని ఆనుకోవాలి, సంఘ సహవాసంలో ఉండాలి. సంఘ క్షమాభివృద్ధికి పాటుపడడానికి అబద్ధ బోధనలను ఖండించాలి. సంఘాన్ని ఆనుకొని సువార్త ప్రకటన చేయాలి. సంఘ క్రమం ప్రకారం అండి, బైబిల్ ప్రకారం సంఘము చేత పంపించబడి సంఘము ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటన జరగాలండి. అంతేకాకుండా సంఘం కోసం ప్రార్థించేవారుగా ఉండాలి. సంఘాన్ని ఆనుకొని ప్రార్థించే క్రైస్తవులుగా ఉండాలి. సంఘములో ఆయన శరీరంలో ఒక అవయముగా ఉండి శరీర అభివృద్ధికి పాటుపడే క్రైస్తవులుగా మనం ఉండాలి. మనకెందుకులే అని ఎవరు అనుకోవద్దండి. ఎందుకంటే మనందరము శరీరంలో అవయవాలము. మనం ఏ చిన్న చేసినా, ఏ శరీర భాగము ఆ పని చేయడం మానేసింది అనుకోండి, ఎంత కష్టము శరీరానికి. కాబట్టి మనకు చిన్న పని, మన అవయవంలో చిన్నదైన ఒక రక్తనాళమైన ఆ రక్తం నాళము గుండా రక్తం ప్రవహించలేదనుకో గుండె ఆగిపోతుంది. కాబట్టి మనం చిన్న రక్తనాళమైన మన పని మనం చేయాలి. మనకెందుకు లేని సంఘంలో ఎవరు ఉండకూడదండి. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందదు. కానీ ప్రియమైన బిడ్డ, ఆదిమ సంఘము విస్తరిస్తుంది, క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది. అంతేకాకుండా దేవునితో భక్తులు కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ పొంది ఉంది. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం కూడా అలాగా ఉండాలని దేవుడు మన మీద కోరుతున్నాడు. కనుక మన ప్రభువులకు రావడమే కాకుండా, ప్రభువుని ఆనుకోవడమే కాకుండా ప్రభు సంఘాన్ని ఆనుకున్న క్రైస్తవుడిగా ఉండాలి. అవసరానికి ఆనుకునే క్రైస్తవులుగా ఉండవద్దు. అవసరానికి వచ్చి ఆనుకోవద్దు. శాపగ్రస్తులు అవుతాం. సంవత్సరానికి ఒకసారి, వారానికి ఒకసారి సంఘంతో అవసరమైనప్పుడు, సేవకులతో అవసరమైనప్పుడు అప్పుడు వస్తారు. కుటుంబం అంతా కూడా అప్పుడు వస్తారు. ఎక్కడ లేని భక్తి చూపిస్తారు. అట్లా తప్పండి. ఎప్పుడు సంఘాన్ని ఆనుకో ఉండాలి. అవకాశవాదిగా ఉండొద్దు. సంఘాన్ని ఆనుకొని ఆత్మీయంగా బలపడాలని ప్రభు వాక్యం ద్వారా మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని చిత్తమైతే మరికొన్ని సంగతులు వచ్చే వారము జరుగుతాం.